ఫ్రెండ్స్ ఇది టెలిగ్రామ్లో అయితే గ్రూప్లో నాకు ఒక ఆసక్తికరమైన మెసేజ్ అయితే చూశాను. సో అది మీతో షేర్ చేసుకుందామని అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే 10 million ట్యాప్ స్వాప్ ఈజ్ ఈక్వల్ టు 43 టన్ ఈజ్ ఈక్వల్ టు $240 అని చెప్పి అయితే చూపిస్తున్నారు. చెక్ ద ట్యాప్ స్వాప్ ఓచర్ ప్రైజ్. మీరు ట్యాప్ స్వాప్ ఓచర్ ప్రైజ్ని అయితే చెక్ చేసుకోండి అని అయితే ఇచ్చారనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే కంగ్రాచులేషన్స్, అంటే వీళ్ళు ట్యాప్ స్వాప్ కోసం కాయిన్స్ మైన్ చేయడానికి ఎవరెవరైతే హార్డ్గా కష్టపడ్డారో వాళ్ళకి వన్స్ అగైన్ ఫస్ట్ కంగ్రాచులేట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లీవ్ టిక్ టాక్ కమ్ టు టెలిగ్రామ్. 10 million ట్యాప్ స్వాప్ వచ్చేసి $240 ఉంటుందని చెప్పి వీళ్ళు అంచనా చేస్తున్నారు. బెటర్ టు గో ట్యాప్ ఎండింగ్ 5 days. యూజ్ దిస్ లింక్ బిలో హ్యావెంట్ స్టార్టెడ్. అంటే ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోవడానికి. అంటే ఇప్పుడు అంతా డేట్ వచ్చేసి 25th కదా, అంటే 31వ తారీఖు వరకు అనమాట. అయితే ఇంకా 5 days మాత్రమే ఉంది. సో ఇంకా ఎవరైనా మైనింగ్ కనుక చేయకపోతే చేయండి, లేకపోతే ఏంటంటే ఈ మైనింగ్ ఆపిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్పీడ్గా అయితే చేసుకోండి. ఎందుకంటే 5 days కాబట్టి స్పీడ్గా అయితే చేయండి అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్ ఒకటైతే నేనైతే క్లిక్ చేస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేస్తే కనుక ట్యాప్ స్వాప్లోకి వచ్చిందనమాట. సో స్టార్ట్ నౌ అని చెప్పానని ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ నౌ అని చెప్పాను అయితే ప్రెస్ చేస్తున్నాను. తర్వాత దీనికైతే నాకు ట్యాబ్ బోర్డ్ నేను యాక్టివేట్ చేశాను కాబట్టి ఇందాక ఆల్రెడీ ఒక 10 నిమిషాల క్రితం అయితే ఓపెన్ చేశాను కాబట్టి ట్యాబ్ బోర్డ్లో 1994 అయితే వచ్చాయన్నమాట. ఓకే, ఇంకా ఆల్రెడీ అందరికీ అన్నీ తెలుసు కాబట్టి సో ఏం చెప్పనవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైము చాలా తక్కువ కాబట్టి ఉంది, కేవలం 5 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ 5 రోజుల్లో మాత్రం మీరు ఎంత చేయాలనుకుంటే అంత అయితే చేసేసేయండి, కంప్లీట్ చేసేసేయండి. ఏమైనా చిన్న చిన్న రిఫరెన్స్ ఏమైనా ఉంటే ఇంకా బెటర్ అని మనం ఫస్టే చెప్పుకున్నాము. సో ఖచ్చితంగా అయితే నాట్కాయిన్ అంటే నాట్కాయిన్ చాలామంది అయితే మిస్ అయ్యారు. నేను కూడా నాట్కాయిన్ చేశాను, కానీ నాకు అది బైనాన్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నాకైతే అమౌంట్ మధ్యలో మన యాసెట్ అయితే మధ్యలో స్ట్రక్ అయిపోయింది. సో అక్కడ ఏం చేయడానికి పాసిబుల్ లేకుండా పోయింది. సో దానివల్ల ట్యాప్ స్వాప్ మాత్రం అయితే ఖచ్చితంగా అయితే ఎవరూ మిస్ అవ్వద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డెపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్ ఇదైతే మనం ఇంతకుముందు పాత వాళ్ళందరికీ తెలుసు మల్డోరిని టెక్నాలజీస్, మల్డోరిని మైనింగ్ అనమాట. ఇది ఇంతకుముందు మొన్న రీసెంట్గా కూడా నాకు వీడియో చేశాను, అదే కేవైసీ దాని గురించి. కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్తానని. సో కేవైసీ అవని వాళ్ళు ఎవరైనా ఉంటే స్పీడ్గా అయితే కంప్లీట్ చేసుకోండి. వీళ్ళైతే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అప్డేట్స్ ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఇదైతే ఒక 1 day ముందు పెట్టిందనమాట. వీళ్ళైతే ప్రీసేల్ అనేది చేస్తున్నారు. ఇక్కడైతే చూశారు కదా, మల్డోరిని టోకెన్ ప్రీసేల్ అనేది మే 25 నుంచి, అంటే ఈ రోజు నుంచి జూన్ 8 వరకు అయితే ప్రీసేల్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ ప్రీసేల్లో వచ్చేసి ఎక్కడైతే మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, మనం ప్రీసేల్ ప్రైస్ స్టార్ట్ వచ్చేసి స్టార్ట్ ప్రైస్ వచ్చేసి $1. $1 వచ్చేసి 250 MLD అంటే మల్డోరిని కాయిన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అంటే ఒకసారి చూడండి, ఇంతకుముందు మనం ఎన్ని ప్రీసేల్ అయితే చాలా చూసాము. వాటికేంటంటే చాలా, అంటే $1కి చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వచ్చాయి. అంటే మరి 250 కాదు, 1000, 2000 లేకపోతే ఒక 3000 అట్లా బాగా ఎక్కువ కాయిన్స్ వచ్చాయి అన్నమాట. సో ఏంటంటే ప్రీసేల్లోనే వీళ్ళు $1కి వచ్చేసి 250 కాయిన్స్ అని చెప్పానంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి దాదాపుగా మనకి మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇప్పుడు 1 USDT అంటే దగ్గర దగ్గర ₹85, ₹90 లోపు ఉన్నట్టు ఉంది కదా. అంటే దగ్గర దగ్గర అంటే రూపాయికి 2 ఆ రేషియోలో అయితే వచ్చినట్లున్నాయి. సో మనకు కూడా కొంచెం 250 కాయిన్స్ అంటే బాగా తక్కువ అనమాట. సో వీళ్ళు వచ్చేసి మినిమం పర్చేజ్ వచ్చేసి $25 అయితే పెట్టారు. తర్వాత ప్రీసేల్ వచ్చేసి 15 రోజులు ఉంటుందని చెప్పని అయితే పెట్టారు. సో తర్వాత దీన్ని బట్టి వీళ్ళు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకైతే ఆల్రెడీ తెలుసు జూన్ 10వ తారీఖు లేదా జూన్ ఫస్ట్ వీక్లో వీళ్ళైతే మైనెట్ ఇస్తాము అని అయితే చెప్పారనమాట. సో వీళ్ళు ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ 24 లోపు వీళ్ళు యూనిస్వాప్ ఎక్స్చేంజ్ మీద అప్బిట్, తర్వాత లూనో, P2B, పాయింట్ పే, బిట్రోనిక్స్, బైబిట్, ప్యాన్కేక్ స్వాప్, OKX, MEXN వీటిల్లో అయితే లిస్టింగ్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. సో ఇప్పుడు వచ్చేసి అసలు విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ప్రీసేల్ వచ్చేసి 20% అయితే 20% మాత్రమే ప్రీసేల్ అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళైతే స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అది వచ్చేసి మెటామాస్క్లో ఎట్లా, తర్వాత ట్రస్ట్ వాలెట్లో ఎట్లా అనేది వీళ్ళైతే ఇచ్చారు. సో అది మీకు కనుక
తెలిసి ఉంటే కనుక చేసుకోండి. తెలియకపోతే కనుక అయితే ఈ మైనింగ్ చేసిన వాళ్ళు అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే మైనింగ్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. బాగా దగ్గరకొచ్చేసింది కాబట్టి, చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళైతే చూసి ముందైతే మెటామాస్క్‌లో గానీ, లేదా ట్రస్ట్ వాలెట్‌లో గానీ కాంటాక్ట్ అడ్రెస్ అయితే ముందు రిజిస్టర్ చేసుకోండి. సో, అది ఎట్లా అనేది అయితే నేనైతే చెప్తాను. సో, ఇంకొకటేంటంటే మీరైతే గూగుల్‌లోకెళ్ళిపోయి మల్డోరిని.com అని చెప్పనుంది కదా! మీరు క్రోమ్‌లోకెళ్ళిపోయి అయితే నేను ఆల్రెడీ చేసేసాననమాట. సో, ఇక్కడొచ్చింది కదా! MALDORINI.com మల్డోరిని.com అనేది గనక మీరు గనక ఓపెన్ చేసినట్లయితే, సో, ఇది ప్రీ సేల్ ఈ రోజు నుంచి వస్తుంది అని చెప్పేసనైతే ఇచ్చారనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇవి మొత్తం వస్తాయి. దీని గురించి అయితే మొత్తం ఇచ్చారు. సో, ఇక్కడొచ్చేసి ఈ 3 లైన్స్‌లో ఓపెన్ చేసేసి MLD మల్డో అని ఉంది కదా! అది గనక ఒకసారి గనక క్లిక్ చేసినట్లయితే దీని గురించి అయితే మొత్తం అయితే ఇచ్చారనమాట. సో, ఇదైతే చూసారు కదా! ఫేజ్ 1 ప్లాట్‌ఫామ్ బిల్డ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో, ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. సో, ఇక్కడొచ్చేసి ఇదనమాట. ఇదొచ్చేసి ఇథీరియం చైన్ మీద అయితే లిస్టింగ్ అవుతుంది. 18 డెసిమల్స్ టోకెన్ సప్లై అయితే ఇంత ఇచ్చారు. తర్వాత ప్రీ సేల్ అయితే 20% అని చెప్పేసనన్నారు. సో, అయితే మనం కాపీ అడ్రెస్ అయితే కాంటాక్ట్ అడ్రెస్ కాపీ చేసుకున్నాను. కాంటాక్ట్ అడ్రెస్ కాపీ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది కదా! సో, ఇదైతే ఎలా ఏంటనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. లేకపోతే ఇప్పుడైతే చెప్తాను. మీరైతే ట్రస్ట్ వాలెట్ ఆర్ మెటామాస్క్ వాలెట్ అనమాట. మీరు ఈ రెండింట్లో ఎందులో చేసుకుంటారనేది మీరు ముందే సెలెక్ట్ చేసుకోండి. లేదు నేనైతే రెండిటికి చెప్తాను ఎలా చేయాలనేది. ముందుగా మీరు ట్రస్ట్ వాలెట్ గనక చేసుకోవాలని అనుకుంటే ట్రస్ట్ వాలెట్ గనక ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందనమాట. పైన హోమ్ అని ఉంది కదా! హోమ్‌కి రైట్ సైడ్‌లో ప్లస్ సింబల్ ఉంది కదా! ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గర గనక మీరైతే క్లిక్ చేసినట్లయితే పైన మళ్ళీ ప్లస్ అని ఉంది కదా! ఈ ప్లస్‌ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బై డిఫాల్ట్‌గా మెటామాస్క్ కానీ లేకపోతే ట్రస్ట్ వాలెట్ కానీ బై డిఫాల్ట్‌గా ఎథీరియం మీదే ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఎథీరియం అయితే ఉంటుందన్నమాట. సో, ఇందాక మనమైతే కాంటాక్ట్ అడ్రెస్ కాపీ చేసుకున్నాం కదా! కాపీ చేసుకుంది ఇక్కడైతే పేస్ట్ అనేసి చేయండి. తర్వాత మనం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే వచ్చింది కదా! మల్డో MLD అని చెప్పని ఇంపోర్ట్ అని అయితే ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడైతే వచ్చింది కదా! MLD అని చెప్పానని. సో, ఇక్కడైతే వచ్చిందో లేదో ఒకసారి అయితే చూద్దాం ఇంటర్ఫేస్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ MLD అని చెప్పనైతే వచ్చేసింది. సో, ఇప్పుడొచ్చేసి ఇది గనుక ఓపెన్ చేసి చూస్తే లోడింగ్ అవుతుంది. నో ప్రైస్ డేటా అవైలబుల్ అంటే ఇంకా లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి ప్రైస్ డేటా అవైలబుల్ లేదు అని అయితే చూపిస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెటామాస్క్‌లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ మెటామాస్క్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఇలా వస్తుందనమాట. సో, ఇదొచ్చేసి ఆర్బిట్రమ్ 1లో ఉంది. ఇదొచ్చేసి ఇథీరియం మైనెట్‌లోకి అయితే మార్చుకోండి. ఇథీరియం మైనెట్‌లోకి అయితే చేంజ్ అయిపోయిందనమాట. చేంజ్ అయిన తర్వాత సో, ఇక్కడొచ్చేసి ఇంపోర్ట్ టోకెన్స్ అని చెప్పనైతే ప్రెస్ చేయండి. సో, ఇది మెటామాస్క్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది కదా! ఒక్క సెకండ్ ఇంపోర్ట్ టోకెన్స్ అని చెప్పేసి అయితే ప్రెస్ చేసేయండి. తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ కస్టమ్ టోకెన్ ఉంది కదా! పైన ఫస్ట్ సెర్చ్ అని ఉంది. తర్వాత పక్కన కస్టమ్ టోకెన్ ఉంది. కస్టమ్ టోకెన్ దగ్గర అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా! అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినట్లయితే సో, ఇదైతే నెక్స్ట్ అని వచ్చింది కదా! నెక్స్ట్ అని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత MLD అనేది వచ్చేసింది. 18 డెసిమల్స్ అనేది వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ అని చెప్పేసి ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అని అయితే ప్రెస్ చేయండి. సో, ఇక్కడ ఇంపోర్ట్ అని కనపడుతుంది కదా! ఇంపోర్ట్ అని ప్రెస్ చేస్తే సో, ఇది వచ్చేసి MLD మల్డోరిని ఇంపోర్ట్ టోకెన్ అని అయితే వచ్చేసిందనమాట. సో, ఓకే ఫ్రెండ్స్. మీరు ఎవరైతే కేవైసీ చేసుకునే వాళ్ళు ఉన్నారో ఇంకొకసారి అయితే కేవైసీ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ పైన లెఫ్ట్‌లో 3 లైన్స్ ఉన్నాయి కదా! 3 లైన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే నాలుగో ఆప్షన్ కేవైసీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. కేవైసీ అని చెప్పేసి గనక అంటే మీరు కేవైసీ గనక చేస్తే ఖచ్చితంగా అయితే ఒకసారి చూసుకోండి. కేవైసీ ప్రాసెస్ హాస్ బీన్ వెరిఫైడ్ అని ఇట్లా అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే 10th జూన్ 2024 అంటే జూన్ 10వ తారీఖు 2024 వీళ్ళైతే మైండ్‌నెట్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో, ఈలోపు ప్రాసెస్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి ఏంటనేది అయితే ఈలోపు వస్తే నేనైతే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది మన ఇంటర్ఫేస్ వచ్చి చూస్తే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సాతోషి మైనింగ్ యాప్ అనమాట. సాతోషి మైనింగ్ యాప్‌లో ఈరోజైతే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో, ఆ కొత్త ప్రాజెక్టు ఏంటనేది ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ డౌన్‌లో ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసేసేయండి. సెకండ్ ఆప్షను. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే సో, కోలెండ్ COLEND అని చెప్పేసి వచ్చింది కదా!
కోలెండర్ అనేది అయితే ఓపెన్ చేయండి. బిట్‌కాయిన్ 5 స్టార్స్ హియర్ అని చెప్పని అయితే వచ్చిందనమాట. సో ఇదైతే మనకి స్టార్ట్ టైం ఈరోజైతే ఇచ్చారు. ఓకే. ఎయిర్ డ్రాపింగ్ వచ్చేసి మీరైతే దీన్ని యారో మార్క్ గనుక ప్రెస్ చేసినట్లయితే ఇది వచ్చేసి 1 వీక్ అనే ఇచ్చారనమాట. అంటే 25వ తారీఖు సారీ 1 మంత్ ఇచ్చారు దగ్గర దగ్గర. నెక్స్ట్ మంత్ 30th అయితే క్లోజ్ అవుతుందని చెప్పేసనైతే ఇచ్చారు. సో మీరైతే ఇక్కడ పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ అనేది అయితే ఉంది కదా పైన, అందులో అయితే పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ అని చెప్పనైతే ఇచ్చేయండి. సో ఇక్కడైతే చేసి సక్సెస్ఫుల్లీ పార్టిసిపేట్ ఎయిర్ డ్రాప్ అని చెప్పనైతే వచ్చేసింది క్లోజ్. సో ఇక్కడ గనుక మనం బ్యాక్ వచ్చినట్లయితే సో ఇక్కడైతే చూసారు కదా కోలెండ్ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ ఇప్పుడు 43 మినిట్స్ ఎంత ఉంది కాబట్టి అది అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ అయితే మనకైతే వస్తుంది. సో ఇది అంటే సాతోషి మైనింగ్ ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరైతే ఈ పాతవి మైనింగ్ కనుక అయిపోతే ఖచ్చితంగా కొత్త మైనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో మీరైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోండి. ఇంకా కొత్త మైనింగ్ అయితే వస్తాయి కాబట్టి మీరు మైనింగ్ చేసుకోవాలి అని చెప్తానంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మీరైతే కోడ్ని ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫేస్ వెరిఫై చేసుకొని అయితే స్టార్ట్ చేసుకోండి. లేదు ఇంకా అర్థం కాలేదనుకుంటే మన ఛానల్లో దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి.